హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 5వ నెలను శ్రావణ మాసంగా చెబుతారు. ప్రస్తుతం ఈ నెల ఇప్పటికే ప్రారంభమవ్వగా ఆధ్యాత్మికంగా కూడా ఈ మాసం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివకేశవులతో పాటు వరలక్ష్మీదేవి, మంగళగౌరీలను ఈ నెలలో ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాకుండా అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందడానికి ఈ నెలనే అత్యంత ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. అందుకే ఈ మాసంలోని సోమ, మంగళ, శుక్రవారాల్లో మహిళలు ఉపవాసాలు ఉంటూ పూజలను చేస్తుంటారు. కాగా శ్రావణ మాసంలో ఆచరించే సాంప్రదాయాల్లో ఒకటి ఆకుపచ్చ రంగులు దుస్తులు, గాజులు ధరించడం. అయితే దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియదు. అవేమిటో మీకోసం ప్రత్యేకంగా. మహిళల అందాన్ని పెంచే ఆభరణాలలో గాజులు ఒకటి. ఇవి లేకపోతే చేతులు బోసిగా కనిపిస్తాయి. గాజులు ధరించడం వల్ల చేతులు అందం పెరుగుతుంది. భారతీయ సంస్కృతిలో గాజులు అందానికి చిహ్నంగా మాత్రమే కాకుండా స్త్రీత్వం, శక్తి, దైవిక అంశాన్ని కూడా సూచిస్తాయి. మత విశ్వాసాల ప్రకారం వివాహిత స్త్రీ గాజులు ధరించినప్పుడు గాజుల శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. అంతేకాకుండా సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. గాజులు రక్షణ కవచంగా కూడా పనిచేస్తాయి. శ్రావణంలో పచ్చదనం. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కురిసే వర్షాల కారణంగా ప్రకృతి మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. అది కొత్త జీవితం, సంతానోత్పత్తిని సూచిస్తుందని అంటారు. ఈ మేరకు మహిళలు కూడా తమ జీవితంలో కొత్త శక్తి, ప్రేమ, శ్రేయస్సు కావాలనే కోరికతో నూతనత్వానికి, శక్తికి చిహ్నంగా ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించడం మంచిదని, అలానే ఆకుపచ్చ రంగును వైవాహిక ఆనందానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. అందుకే వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షు, అదృష్టం, మంచి ఆరోగ్యం కోసం శ్రావణ మాసంలో ఆకుపచ్చ గాజులు ధరిస్తారు. ఇది తమ వైవాహిక బంధం పచ్చగా, సంతోషంగా ఉండాలని కోరుకునే నమ్మకంగా భావిస్తారు. పార్వతీదేవికి ప్రీతిపాత్రమైన రంగు. ఆకుపచ్చ రంగు పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రంగు అని భక్తులు విశ్వసిస్తారు. శ్రావణ మాసంలో శివపార్వతులను ప్రత్యేకంగా పూజిస్తారు. అందుకే ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ బట్టలు ధరించి దేవతలను పూజించడం వల్ల అంతులేని అదృష్టం, శుభం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే 2 చేతులకు ఆకుపచ్చ గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ గాజులు వేసుకోవడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్ముతారు. మరోవైపు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆకుపచ్చ రంగుకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉందని వెల్లడిస్తున్నారు. ఆకుపచ్చ రంగు ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. రంగుల వెనుక ఉన్న శాస్త్రం. మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆకుపచ్చ రంగుకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. నిజానికి ఆయుర్వేద చికిత్స ప్రకారం ఆకుపచ్చ రంగు ఒత్తిడిని తగ్గిస్తుంది, హృదయాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. కలర్ థెరపీ. ఆకుపచ్చ రంగు ప్రకృతికి, అదృష్టానికి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుదలకు చిహ్నంగా భావిస్తారు. కలర్ థెరపీలో అనగా క్రోమోథెరపీ అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలర్ థెరపీ సహాయంతో అనేక వ్యాధులను అడ్డుకోవచ్చు. ఆయుర్వేదంలో ఆకుపచ్చ రంగు వైద్యం, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఆకుపచ్చ ప్రకృతి రంగు. క్రోమోథెరపిస్టుల ప్రకారం ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ఒక వ్యక్తికి విశ్రాంతిని ఇవ్వడానికి సహాయపడుతుంది. అంతేకాదు పిత్త స్వభావం ఉన్న వ్యక్తికి ఆకుపచ్చ రంగు కాలేయంలో శక్తి ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండడం వల్ల ఒక వ్యక్తి త్వరగా అనారోగ్యానికి గురవడం ప్రారంభిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఆకుపచ్చ వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. వైవాహిక జీవితంలో సంతోషం. భార్యాభర్తలు తమ జీవితంలో గొడవలు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఆకుపచ్చ రంగు వస్తువులు ఉండేలా చూసుకోవాలి. వారి పడక గదిలోని ఆగ్నేయ భాగంలో ఆకుపచ్చ రంగు వేసుకుంటే మంచిది. ఇలా చేయటం వల్ల వారి రిలేషన్షిప్లో మాధుర్యం ఉంటుంది. ఆకుపచ్చ రంగు బుధగ్రహాన్ని కూడా సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి వృత్తి, వ్యాపారంతో ముడిపడి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో
బుధుడు శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగును ధరించడం ద్వారా సంతోషిస్తాడు. భార్యాభర్తల జీవితంలో శ్రేయస్సును పెంచడానికి బుధుడు పనిచేస్తాడు. ఎన్ని గాజులు ధరించాలి? వివాహిత స్త్రీలు 2 చేతుల్లో కనీసం 11 లేదా 21 గాజులు ధరించాలి. మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా వైవాహిక జీవితం బలంగా ఉంటుంది. జాతకంలో బుధుడు, చంద్రుని స్థానం కూడా బలంగా ఉంటుంది. శ్రావణ మాసంలోనే మహిళలకు ముఖ్యమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. ఇది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వస్తుంది. ఆ రోజు కూడా ఆకుపచ్చ రంగులు దుస్తులు, గాజులతో పూజ చేస్తే ఎంతో మంచిది.